ఆర్థికంగా అందుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో రైతు నవి కోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం వ్యవసాయం అన్నారు. అలాగే రాష్ట్రంలో 100కి 64% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారని తెలిపారు. గత పాలకులు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. వ్యవసాయం మనం పెట్టాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనకి కూలీల అవసరం ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే మనుషులు తప్ప ఇంకొకటి ఆల్టర్నేటివ్ విధానం లేదు. రాను రాను వ్యవసాయ విధానంలో మార్పులు వచ్చాయి, యాంత్రీకరణ వచ్చింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎప్పుడు మనుషులు చేసిన వ్యవసాయం ఒక సంవత్సరం ఒక ట్రాక్టర్ వచ్చి మొత్తం పొలం అంతా దమ్ము పెడితే విచిత్రంగా చూసేవాళ్ళం. ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా, ఏ మారుమూల ప్రాంతం చూసినా ఎక్కడ మనుషులు పశువులతో దమ్ము పెట్టే పరిస్థితిని ఎక్కడా లేదు. మొత్తం యాంత్రీకరణ ఉపయోగిస్తున్నాం. ఈరోజు ఇంకా టెక్నాలజీ మారింది. వడ్డానికి ఈరోజు యాంత్రీకరణ, కొయ్యడానికి యాంత్రీకరణ, ప్రతి దానికి యాంత్రీకరణ వచ్చింది. కాబట్టి యాంత్రీకరణ కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి ప్రతి రైతు సేవా కేంద్రంలో ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి A to Z యాంత్రీకరణ అక్కడ పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకొని వ్యవసాయం చేయకపోతే మనకి ఫలితాలు రావని చెప్పి తెలియజేస్తున్నాను.